విజయసాయి రెడ్డి ఇప్పటికీ చాలా మంది ఆయన్ని వైసీపీకి సంబంధించిన నాయకుడుగానే చూస్తారు. ఓకే. ఆయన బయటకొచ్చేసిన రాజకీయాలు ఇంకా రాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన, మళ్ళీ లేదు లేదు మళ్ళీ నేను పునఃప్రవేశం చేయబోతున్నాను అంటూ ఆయన ప్రకటన చేసిన, ఇప్పుడేదో నిన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. ఎప్పటినుంచో ఇది నడుస్తోంది. కాకపోతే బీజేపీలో చేరతారనేది కూడా మధ్యలో ఒక ప్రచారం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా ఇప్పుడున్న కూటమి పార్టీలు గాని, లేదంటే వైఎస్ఆర్‌సీపీ గాని మధ్యలో ఇప్పుడు మొన్న మధ్యన ఏవి వెంకటేశ్వరరావు గారు ఏదో ఒక థర్డ్ ఫ్రంట్ ఏదో అన్నారు. లేదంటే ఆయన ఏం చేస్తారు ఏంటని. ఇప్పుడు ఈయన పార్టీతోనే రాబోతున్నారు. నిజంగా అంత ఆ స్పేస్‌ని ఈయన ఆక్యుపై చేయగలుగుతారా? జగన్ ఆల్రెడీ వదిలేశారు. ఇప్పుడు జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఒక జననేతగా మారేంత ఇది ఇప్పుడు ఆయనకి ఉందా విజయసాయి రెడ్డి గారికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వాస్తవానికి పార్టీ ఎవరైనా పెట్టొచ్చేమో అందులో తప్పేం లేదు. కాకపోతే ఒక పార్టీలో ఒక ఎంపీగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా పనిచేశారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టి నిలబడాలనుకుంటున్నారా? లేదంటే నిలబడి కలబడే అంత సామర్థ్యాలు ఏమన్నా ఉన్నాయా? శుభ్రంగా నన్ను అడిగితే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోలేదు. అంటే వాళ్ళు ఎన్నికలు చేయలేదు కాదని చెప్పేశారు ముందే. వాళ్ళు ఎన్నికల పార్టీ కాదని ఈయన ఆ పార్టీ పేరుతో రిజిస్టర్ చేసేసుకుంటే వైరల్ అన్న అవుతారు దేశవ్యాప్తంగా. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా ఎవరికి ఆప్షన్ లేని వాళ్ళు ఈయన దగ్గర టికెట్లు తీసుకోవచ్చు. దేశవ్యాప్త నాయకుడు కూడా అయిపోవచ్చు. ఈయన కూడా ఏదో భారతీయ జన వికాస్ అనేది పెడదాం అనుకున్నారు. పోటీగా పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అవును. ఆల్రెడీ భారత వికాస్ పరిషత్ అనేది భారతదేశ బీజేపీతో అనుబంధంగా ఉండేటువంటి కానీ ఆ భావజాలంతో ఉన్నటువంటి ఓ సంఘం ఉంది. లైక్ మన లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాగా భారత వికాస్ పరిషత్ అనేది ఉంటుంది. అది ఆర్ఎస్ఎస్ అనుకోవడం బీజేపీ అవుతుందేమో. బీజేపీ లాగా పెద్దగా ఏముంటది ఉపయోగం? నన్ను అడిగితే ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేరుని ఈయన రిజిస్టర్ చేసేసుకుంటే దేశంలో కాదు వరల్డ్ వైడ్ గా కూడా రిజిస్టర్ అవుతారు. ఎట్లాగో బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి నేను ఇలాగేం నడుపుతున్నాను లేండి అని చెప్పి వాళ్ళతో కూడా మరింత సన్నిహితత్వం కూడా పెంచుకోవచ్చు. చేస్తారో లేదో తెలియదు మనకి. తెలివైనోడు అయితే చేయొచ్చు, ఎందుకంటే ఈయన వైరల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. ఒకటేంటంటే విజయసాయి రెడ్డి గారు పెద్దరికం, పెద్ద ఆయన, అందులో డౌట్ లేదు. ఇంటలెక్చువల్, మంచి చార్టెడ్ అకౌంటెంట్ గా చేసినటువంటి వాడు అంటే ఆషామాషి కాదు. మామూలుగా ఒక మనిషి చార్టెడ్ అకౌంటెంట్ కరెక్ట్ టైంకి పాస్ అయినోడు ఎవడు ఉండడు నాకు తెలిసి. కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు సాగదీసుకున్న వాళ్ళే ఉంటారు. ఒక్కో సబ్జెక్ట్ లాక్కుంటే అంత చాలా టఫ్. అందులో సక్సెస్ఫుల్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన మేధావిత్వాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవెన్ పార్లమెంటరీ రిలేషన్స్ లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు పనులు చేయించడం, రాష్ట్రానికి పార్టీ పరమైన ప్రయోజనాల విషయంలో కూడా పర్ఫెక్ట్ గా పనిచేశాడు ఆయన. అక్కడెక్కడ ఆయన లోటు ఏమీ లేదు, ఆ అనుభవం ఉన్నటువంటి. కానీ పొలిటికల్ పార్టీ రన్నింగ్ ఇట్ సెల్ఫ్ ఆషామాషి కాదు. ఒకటి, తెలుగుదేశానికి ఒక మంచి కుల సపోర్ట్ ఉంది, కులాల సపోర్ట్ ఉంది. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన వెన్నెముక అది. సేమ్ టైం బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఓసీఎల్లో కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళని బలంగా ఓన్ చేసుకుని ఉంటాయి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గానికి బలమైన వెన్నెముక జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అతనికి ఉంది. ఇవి రెండు కాకుండా మూడోది వచ్చేటప్పటికి జనసేన, అది ఆల్రెడీ కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి శక్తి, ప్లస్ కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి సందర్భం. ఇట్లాగా ముగ్గురికి ఒక కులం ఫుల్ సపోర్టు, ఒక కులానికి వెన్నుముకలు వీళ్ళు, మిగతా కులాల సపోర్టుతో ముందుకెళ్తున్నారు. ఆ సపోర్ట్లో అటు ఇటు అయినప్పుడు అధికారం మారుతుంది. కాపు సామాజిక వర్గం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇది ప్రస్తుతం మన ట్రెండ్. ఇది కానీ ట్రెండ్ రావాలి అంటే పబ్లిక్ లో ఒక ప్యానిక్ ఆర్ ఒక అగ్రెసివ్ సిచ్యుయేషన్ కావాలి. ఇది 2014లో వచ్చింది మన రాష్ట్రానికి. ఎందుకంటే తెలుగుదేశం ఏమో 2 కళ్ళ సిద్ధాంతం చెప్తా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు మొదట దాన్ని ఏమంటారు, సామాజిక తెలంగాణ అంటూ మాట్లాడింది. సామాజిక తెలంగాణ అన్నది ప్రజారాజ్యం నినాదం ఎట్లాగో మేము కూడా తెలంగాణకి మద్దతు అని చెప్పింది. తర్వాత పబ్లిక్ లో అప్పుడు ఆల్టర్నేటివ్ కావాలనిపించింది. పవన్ కళ్యాణ్ చేసిన లోపం వల్ల ఏంటంటే చివరి నిమిషంలో అంతా అయిపోయాక పార్టీ ప్రకటించినోడు ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకపోతే ఆ రోజున ఆ గ్యాప్ ఉంది.
ఇద్దరూ కూడా రాష్ట్ర విభజనకు కారణమే. వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగింది నా దృష్టిలో మాత్రం. సరే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, ఉద్యమాలు వ్యవహారం అది ఒక పార్ట్ మాత్రమే. దాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేని ఉద్యమం అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది. కేసీఆర్ 2000 సంవత్సరంలో సంస్థను ప్రకటించాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది. అప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పలేదు, తను డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ఇచ్చాడు నాకు ఇంటర్వ్యూ. తెలుగుదేశం తరఫున డిప్యూటీ స్పీకర్గా ఉంటూ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక సంస్థని పెడుతున్నాను, ఉద్యమ సంస్థని, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులోకి తీసుకురావడానికి ఇది వ్యతిరేకంగా పెడుతున్నది కాదు, దీన్ని రాజకీయ పార్టీగా పెట్టే ఉద్దేశం కూడా కాదు, ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కింద పనిచేస్తుందని నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను సి ఛానల్ న్యూస్ హెడ్గా ఆ రోజున ఆయనతో ఇంటర్వ్యూ తీసింది మొట్టమొదటి నేనే. నాకు అది బాగా గుర్తు. 2000 సంవత్సరం ఆ టైంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడే చేశారు అనమాట. అక్కడే ఇంటర్వ్యూ చేసి ఆ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్ లెక్క నుంచి చూసుకుంటే టీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 2014 వచ్చేటప్పటికి ఈ వ్యవహారాలు వీళ్ళు అటు ఇటు ఆడుకోవడం. అప్పుడు జరిగింది ఏంటి, టీఆర్ఎస్ అప్పుడు 2000లో స్టార్ట్ అయితే తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. మరి అప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, రెండోసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 2009 దాకా ఎందుకు ఇవ్వాల? మరి పూర్తి అధికారంలో ఉంది కాంగ్రెస్. రెండోసారి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చివరి ఎలక్షన్ రోజున కరెక్ట్గా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో, పార్లమెంట్ సెషన్లో చేసింది. ఎందుకని అంటే అక్కడే అర్థం ఏది, రెండోసారి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభావం, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, అతనికి ఇవ్వకూడదన్నది సోనియా గాంధీకి ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వానికంటే కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కింద అయ్యాడు. ఇక్కడ ఒక చరిష్మాటిక్ లీడర్ అయ్యాడు. అది సోనియా రాహుల్ కంటే కూడా అతను ఆంధ్రాలో డామినేటెడ్ లీడర్ అయ్యాడు. అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావడానికి రాష్ట్రాల్లో వాళ్ళు ఒప్పుకోరు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎప్పుడు ఒప్పుకోదు. ఒక బలమైన నాయకుడిని రాష్ట్రాల్లో ఉండనివ్వకుండా చేసుకోవడమే కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు. ఈ మధ్యన కొంత మార్చుకుని మళ్ళీ చేస్తోంది రేవంత్, డికే శివకుమార్. అప్పుడైతే ఆ దాంతో నాశనమైంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అందులో భాగంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా డామినేట్, ఎందుకంటే పవర్లో ఉన్నారు కదా వాళ్ళే. పవర్లో ఉన్నప్పుడు ఇంకొకటి పవర్లో ఆ పవర్ సోర్స్ ఆ స్థాయికి వెళ్ళడం ఇష్టపడదు కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్. ఇందిరాగాంధీ అయినా, జవహర్లాల్ నెహ్రూ అయినా, ఎవరైనా సరే. జవహర్లాల్ నెహ్రూ ఎందుకొని ఆ రోజున ఉన్నటువంటి హోంమంత్రికి ఇవ్వలేదు, ఆయన ప్రధానమంత్రి కావాల్సినటువంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే డామినేషన్ అంగీకరించలేని మనస్తత్వం. జగన్ వాళ్ళ మాట వినకుండా ఓదార్పు యాత్ర చేయడం నచ్చలేదు. జనాలని నియంత్రించడానికి ఓ పక్కన సీఎం, మంత్రులు, పిసిసి చీఫ్ ఎంతమంది అడ్డం పడ్డా జనం ఎగబడి వచ్చారు అతనికి. అది అస్సలు నచ్చలేదు వాళ్ళకి, తిరుగుబాటుదారుగా చూశారు. చివరికి ఆయనే చెప్పాడు కదా సాయి ప్రసాద్, సోనియా గాంధీ నాతో చెప్పండి బొక్కలో దోస్తానని, నేను చెప్పాను, చెబితే మజ్జిగ కావాలా కాఫీ కావాలా అన్నయ్య అని అడిగాడు. అంటే అతను అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ తర్వాత అయిపోయింది, సోనియా గాంధీ కేసు పెట్టించింది, జైల్లో పెట్టించింది అని చెప్పాడు కదా సాయి ప్రసాద్. అలంపినే కదా చెప్పుకొచ్చింది. అలాగే గులాం నబీ ఆజాద్ చెప్పాడు కదా, మాతో ఉండుంటే జగన్ సీఎం అయి ఉండేవాడు, కేంద్ర మంత్రి అయ్యా తర్వాత సీఎం అయి ఉండేవాడు మమ్మల్ని అనేది. అప్పట్లో ఏది 19 ముందు, తను సీఎం కాకముందు. ఆ తర్వాత అతనే ఏమన్నాడు, జగన్ వదులుకుని మనం తప్పు చేసామని ప్రణబ్ ముఖర్జీ లాంటి మాట్లాడాడు, బలమైన నాయకుని కోల్పోయాం. ఆ రోజున జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడం కోసం రాష్ట్రాన్ని విభజించారు. ఎందుకని, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ, రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం బలమైన సోర్స్. ఈ రెండింటితో కూడిన ఓట్ బ్యాంక్ అతని వెనకాల. కాబట్టి తెలంగాణ విడిపోతే కనుక మెజారిటీ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అటు వెళ్ళిపోతాయని. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓట్లను ఎక్స్పెక్ట్ చేయలే, అది ఆటోమేటిక్గా మన వెనకాలే ఉంటాయి అనుకున్నారు, అది దెబ్బతిన్నారు. అలాంటి సిచ్యుయేషన్లో విడిపోయిన రోజున ఒక గ్యాప్ ఉంది సొసైటీ మనకి ఇక్కడ. ఆ గ్యాప్ని పవన్ కళ్యాణ్ ఫిల్ చేయగలిగేవాడు, చెడగొట్టుకున్నాడు అతను పోటీ చేయకుండా పోవడం. ఆ తర్వాత 19కి వచ్చేటి గ్యాప్ లేదు. బేసిక్గా తెలుగుదేశం వర్సెస్ జనసేన ఇదే వైసీపీ అయింది. జనసేన కూడా అప్పుడు ఆ రోజున ప్రభావవంతం కాల, అందుకే కదా 6% దగ్గర అయిపోయింది. బీజేపీ కూడా 1% పడిపోయింది, 0.9%. అంటే అప్పుడు నువ్వా నేనా అన్న ఫైట్ నడిచింది. 2024కి వచ్చేటప్పటికి కూటమి వర్సెస్
వైసీపీ ఎందుకు వచ్చింది అంటే వైసీపీ అంత స్ట్రాంగ్ గా ఉందని వీళ్ళందరూ జట్టు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 2 ఫోర్సెస్ గా ఉన్నది. ఈ రెండింటినీ కాదనే భావనతో కూడి ఉన్నటువంటిది తటస్థులు ఉన్నారు. ఈ తటస్థులు వీళ్ళలో ఎవరొకళ్ళు అభిమానించే తటస్థులే, అంతే, కొత్తగా, అంతేగాని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా చూడదగ్గ నాయకుడుగా విజయసాయి రెడ్డి ఉంటాడని నేను అనుకునే వాళ్ళకి. ఏబి వెంకటేశ్వరరావుని గౌరవిస్తారు, నల్లమూర్తి చక్రవర్తిని గౌరవిస్తారు, ఈయన్ని గౌరవిస్తారు, ఆయన పేరు ఏంటది మన జేడి లక్ష్మీనారాయణ గౌరవిస్తారు. వీళ్ళని చదువుకున్న వాళ్ళ కింద గౌరవిస్తారు. వీళ్ళు చెప్పే తటస్థవాదాన్ని సమర్థిస్తారు కూడా తటస్థులు. ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటంటే టీడీపీకి 40% ఓట్ బ్యాంక్, వైసీపీకి 40% ఓట్ బ్యాంక్, ఇది ఫిక్స్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఇందులో నుంచి చీలిపోయి యువతలకి రావాల్సిన పరిస్థితి లేదు. ఈ మిగతా 20% ఏదైతే ఉందో దాంట్లోనే జనసేన, దాంట్లోనే బీజేపీ, దాంట్లోనే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన మన కేఏ పాల్ గారి పార్టీ అన్ని అందులోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి 20%. ఇప్పుడు 20% చేల్చాల్సిందే గాని వైసీపీ వాడు ఈయనకి ఎందుకు వచ్చి చేల్తాడు బేసిక్ గా అంటే ఈయన అనుకునేది ఏంటంటే నేను వైసీపీ నుంచి వచ్చాను, వైసీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికి కూడా కోటరీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అని అనుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం కూటమి ఇవ్వట్లేదు కాబట్టి నా దగ్గరకు వస్తారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ లో అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ రాలి లైక్ రేపు వర్మల అంటోళ్ళు, లేదా వాళ్ళకి వైసీపీలో కూడా ఛాన్స్ రాదు కాబట్టి జనసేనలో కానీ బీజేపీ కూటమిగా ఉండటం వల్ల సీట్లు రాని వాళ్ళందరూ రేపు మన వైపుకి వస్తారు అన్న ఒక ఎత్తుగడతో పార్టీ పెడుతున్నారని నేను అనుకుంటున్నా. మేబీ అది మంచి పరిణామం కూడా, కొంతమందికి షెల్టర్ అవుతుందేమో. అది లేనప్పుడు ఒక చాయిస్ అనేటటువంటి కోణంలో ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది. గుర్రం ఎగరావచ్చు, దాన్ని మనం తప్పడానికి కూడా లేదు, అదృష్టం అంటే ఒక్కోసారి కొట్టేయచ్చు. కానీ ఒకటిసారి ఇందాక మీరు అన్న పాయింట్, లాస్ట్ టైం 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్ కొంతవరకు దూరం అయ్యింది 19 తర్వాత, అంటే అదే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దూరం అయింది. దాన్ని టీడీపీ కూడా గ్రాప్ చేసుకోలేకపోయింది, కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు మొగ్గు చూపట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక పార్టీ కావాలన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి పార్టీ ఒక షెల్టర్ అవుతుంది. నేను అట్లా అనుకోవట్లేదండి. అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొన్న టీడీపీని ఓన్ చేసుకుంది సీమలో రెడ్లే కదా గెలిచింది చాలా చోట్ల టీడీపీ తరఫున. బట్ ప్రాక్టికల్ గా అంటే ఇదేంటంటే పవర్ అనేటటువంటిది అనుభవించిన వాళ్ళు రెడ్లు కానీ కమ్మ సామాజిక వర్గాన్ని పవర్ ని ఎంజాయ్ చేయడం ఎట్లా అనేది తెలిసిన వాళ్ళు వాళ్ళని ఆ పవర్ ఎంజాయ్ చేయనియట్లేదు. ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏం పవర్ ఎంజాయ్ చేస్తాడు పాపం, ఓ ప్రకటన ఇవ్వడానికి పనికొస్తున్నాడు. అయితే ఇప్పుడు అంటే ఆ పవర్ ని ఎంజాయ్ చెయ్యాలనేటటువంటి తపనే కాంగ్రెస్ తెలుగుదేశం ఇన్నేళ్ల నుంచి నడిపిస్తోంది. అది మాకు కావాలన్న తపనే జనసేన పుట్టుకి ప్రజారాజ్యం పుట్టుకి కారణమైంది. కాపు సమాజం బీసీలు, ఓసీల్లో బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ కూడా మాకు రికగ్నైజేషన్ ఉంటే చాలా అనుకుంటున్నారు కానీ మాకు పవర్ రావాలని కోరుకోవట్లేదు. అందుకే కదా కోసం పెట్టిన పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో బ్రాహ్మణ, క్షత్రియ ఇట్లాంటి వీళ్ళెవరూ కూడా పవర్ మాంగరింగ్ లేదు. మేము పవర్ ని ఎంజాయ్ చేయాలి, పవర్ ని చూపించాలి, మా వాడు ఒకడు పవర్ లోకి రావాలని కోరుకోవట్లేదు. వీళ్ళనో వాళ్ళో కోరుకుంటున్నారు. వాళ్ళు మారిపోయి ఈయన దగ్గరికి వస్తారా? ఉట్టి రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు కొంత మొన్న ఓట్లు వేశారు, వాళ్ళే ఇప్పుడు అసంతృప్తి ఉన్నారు, మా వాళ్ళని పవర్ ఎంజాయ్ చేయనియట్లేదు అనేటటువంటి తప్పు చేసామనేటటువంటిది. అంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే రెడ్లను వెంటాడి వేటాడుతున్నారు, కేసులు పెట్టించడం. ఇదివరకు జగన్ కమ్మని ఏడిపించాడు, ఇప్పుడు మనం వాళ్ళని ఏడిపించాలనే ఫీలింగ్ లో ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు లేదులే పర్లేదు మన వాళ్ళందరూ ఏడిచినా పర్లేదు మేమని అనుకుంటారా? విజయసాయి రెడ్డి జగన్ కంటే గొప్పవాడిగా కనబడతాడు వాళ్ళకి. అదే కదా. కానీ ఒకటి సార్, ఓకే రేపు ఏదో ఈ నెలలోని ప్రెస్ మీట్ పెట్టి పాలసీ అది ప్రకటిస్తానన్నారు, అది చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. కానీ ఇలాంటి పార్టీలు రేపొద్దున ఒక కొత్త జట్టు కట్టడానికో లేదంటే కొత్త కూటమి కట్టడానికో అంటే వీళ్ళ బలం చూసిన తర్వాత అందుకు ఉపయోగపడతాయా? అట్లా ఏముండదు. నా దృష్టిలో ఒక ప్రెషర్ గ్రూప్ కావాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఒక మంచి పాయింట్ రైజ్ చేస్తారు. అదే పాయింట్ వైసీపీ వాడు రైజ్ చేస్తే లేదా జగన్ రైజ్ చేసినా కూడా వీళ్ళు తిప్పుకొట్టేస్తారు, నీది అట్లా నీ టైం అట్లాగానే. తెలుగుదేశం వాళ్ళు రైజ్ చేయలేరు, జనసేన బీజేపీ వాళ్ళు సైలెంట్ గా ఉండాల్సింది. కాబట్టి ఒక ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తుంది ఇప్పుడు. ఏబీ గారు, నల్లమోతు వీళ్ళందరూ చేస్తున్నారు. అట్లాగే బొలిశెట్టి గాని వీళ్ళందరూ వీళ్ళేమి అందరూ సంఘటితంగా కూర్చుని వీళ్ళకేం ఓట్లు పడవు.
విజయసాయి రెడ్డి కూడా పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ గా పనికొస్తాడు. కొంత ఒక ఆల్టర్నేటివ్ గా ప్రెషర్ గ్రూప్ గా పనికొస్తాడు. విరక్తి పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు గబక్క 4 సీట్లు పట్టొచ్చేమో చెప్పలేం. అది ఎక్కడ జరుగుద్దో ఏంటనేది చూడాలి, ఆయన అదృష్టం మీద ఆధారపడి. అది రైట్, చూద్దాం. పార్టీ అయితే పెడుతున్నారు, అధికారికంగా ప్రకటన చేసేసారు. ఆ పార్టీకి సంబంధించిన జెండాలు ఏంటి, అజెండాలు ఏంటి, ఆ పాలసీలు ఏంటి, ఇవన్నీ ఈ నెలలో ప్రకటిస్తారంటే అధికారికంగా. అయిన తర్వాత అప్పుడు చూడాలి నిలబడుతుందా, నిలబడి కలబడగలుగుతారు ఇప్పుడున్న పార్టీలతో, విజయసాయి రెడ్డి గారు ఎలా ముందుకెళ్తారు చూద్దాం.